హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోల రోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను స్ట్రీట్ స్టైల్ మెత్తటి పకోడా అయితే చూపిస్తున్నానండి. స్ట్రీట్లో మనం బండి మీద వేస్తారు కదా, అది ఎంత క్రిస్పీగా పైన ఎంత క్రిస్పీగా ఉంటుందో లోపల చాలా మెత్తగా ఉంటుందండి. అది నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ఇక నేను 2 ఉల్లిపాయలండి మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వాడతామండి, కారం అదేం వేయమన్నమాట. పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోండి, అప్పుడు తినేటప్పుడు మనకు అంత కారం ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ నేను కొంచెం జీలకర్ర అలానే ఉప్పు కూడా వేసేసుకొని మొత్తము ఒకసారి కలపాలండి బాగా. మనం ఎంత బాగా కలుపుతామో అంత ఫ్లేవర్, కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అంతా బాగా పడుతుంది అనమాట ఉల్లిపాయలకి. ఇక్కడ నేను ఈ కప్పు నిండా ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలానే నేను 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలన్నమాట. మనం పకోడీ వేసేటప్పుడు ఈజీగా మన చేతి నుండి నూనెలోకి పడిపోయేటట్టు ఉండాలి. మనం బాగా కలపాలండి. మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా మనకి ఈ పకోడా వస్తుంది. ఇక్కడ నేను సోడా ఉప్పు వేసానండి. ఈ సోడా ఉప్పు కొంచెమే, చూసారు కదా ఎంత వేసానో అంత సోడా ఉప్పు. స్పూన్లో 1/2 స్పూన్ కూడా వేయలేదన్నమాట. అంత వేసుకొని వాటర్ వేసుకొని కలుపుతూ కొంచెం కొంచెంగా. ఇక్కడే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఆ పచ్చిమిర్చి టేస్ట్తోనే మనకి కమ్మటి రుచి వస్తుందండి ఈ పకోడా. ముందుగానే నేను ఆయిల్ కూడా పెట్టేశానండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్ అయ్యాక మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అలానే మరీ తక్కువ ఉండకూడదండి. ఇలా వేసినప్పుడు ఇలా బబుల్స్ రావాలన్నమాట. ఎక్కువ హీట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది, మరీ తక్కువగా అయినా ఆయిల్ పీల్ చేసుకుంటుంది. మధ్యస్థంగా ఆయిల్ హీట్ అయినప్పుడు మనం ఇలా పకోడీ అంతా చిన్న చిన్న ముద్దల కింద వేసుకోవాలండి. ఇలా స్ప్రింకిల్ చేస్తున్నట్టు ఇలా మొత్తం వేసేసుకొని అప్పుడే కదపకుండా ఒక సైడ్ అవి కాలి పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీదే మనము ఫ్రై చేయాలన్నమాట. హై ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద చేస్తే సరిగా ఉడకవండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ ఉంటే లోపల వరకు ఉడికి అంత ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా మంచి క్రిస్పీగా, పైన చాలా క్రంచీగా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం మొత్తం ఈ పకోడా అంతటిని తీసుకొని వేరే గిన్నెలో అయితే వేసేసుకోవాలండి. ఇదే అండి సేమ్ ప్రాసెస్. మిగతా పిండినంతా కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఆ బయట కొనే బదులు ఒక 1/2 కేజీ పిండితో ఇంటిల్లిపాది తినేయచ్చు అనమాట. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఈ చల్లటి చలిలో వేడివేడిగా ఇది తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ కొంచెం ఆకుకూర పప్పు, అలానే పుదీనా కొత్తిమీర పచ్చడి, కీర, వేడివేడి రైస్, అలానే ఈ పకోడీ మెత్తటి పకోడీ పెట్టుకొని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కమ్మగా తింటారనమాట. తప్పకుండా మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ సింబల్ని క్లిక్ చేయండి.